మధుమతి కాదండి. నీ పేరు మధుమతే. నేను తెలివి తక్కువదానండి. నువ్వు చాలా తెలివైన దానివి. మీరు చాలా పెద్ద వెధవ కాదండి. నేను చాలా పెద్ద యాదవనే. మీ అమ్మ పరమ పిసినారి మొహంది కాదండి. మా అమ్మ పరమ పిసినారి మొహందే. పరమ పిసినారి మొహందే. మీకు మీ అమ్మకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఎగ్గు చాలా బాగా ఉన్నాయండి. నాకు మా అమ్మకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఎగ్గు లేవు. అసలు లేవు. లేవు. పైసా కోసం పేడలో వేలు పెట్టి కోడిలా కెలికే టైప్ కాదండి. అంటే మేము ఆ ఆన్సర్ అది కాదండి. అవునండి, మేము పైసా కోసం పేడలో వేలు పెట్టి కోడిని గెలికినట్టు గెలికే టైపేనండి. అమ్మ చేతు. మీ అమ్మో దద్ది, మీరో చవట కాదండి. మా అమ్మో దద్దమ్మ, నేను చవట. ఓకేనా అండి? కోపం ఎందుకండి? ఇంకా 6 నిమిషం టైం ఉందండి. మీ చేతిలో ఉన్న డబ్బులు నా చేతిలో పెట్టకండి. నా చేతిలో ఉన్న డబ్బు మీ చేతి పెట్టకండి. పెడతానండి, పెడతాను. పెట్టేశాను. మళ్ళీ ఈ డబ్బులు నా దగ్గర నుండి తీసేసుకుంటారా అండి? ఈ డబ్బు మీ దగ్గర తీసుకోను. తీసుకోను కాక తీసుకోను అంతే. అలా అని మీ అమ్మగారి మీద ఒట్టు పెట్టరండి. యు మీన్ ప్రామిస్? మా అమ్మ మీద ఒట్టు. ఆ డబ్బు నేను మళ్ళీ తీసుకోను. మీ టైం అయిపోయింది, ఇక వెళ్ళండి. అయ్యో రామా, మన బెట్టికి టైం అయిపోయింది. మీరే గెలిచారు. చూసారా, మధుని బెట్ లో ఓడించాను. నేనే గెలిచాను. ఇంకా చూస్తావేంటి? ఇవ్వు డబ్బు మొత్తం, ఇవ్వు. సారీ అండి, మీరు ఈ బెట్ లో గెలిచారు గాని డబ్బులు తీసుకోవడంలో మాత్రం ఓడిపోయారండి. ఏంటి? ఓడిపోయానా? హలో, యాషారత్నవా? నా చేతిలో డబ్బులు పెట్టాక మీరేమన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క నిమిషం నువ్వు అలాగే ఉండు. మా అమ్మ మీద ఒట్టు. ఆ డబ్బు నేను మళ్ళీ తీసుకోను. మోసం, దగా, కుట్ర, ద్రోహం నేను ఒప్పుకోను. చాలే ఆపండి. బెట్టుతో మోసం చేయాలనుకుంది మీరు, నా దగ్గర డబ్బులు కొట్టేసి దగా చేయాలనుకుంది మీరు. మళ్ళీ నన్నంటారేంటండి? మీ అమ్మ మీద వేసిన ఒట్టు తీసేసి గట్టు మీద పెట్టేస్తానంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మా అమ్మ మీద ఒట్టు పెట్టాను, నాకు ఆ డబ్బొద్దు. అయ్యో, ఒట్టుదేముంది, తీసుకోండి. ఏంటి బలంతో చేస్తున్నానండి? వద్దే చెప్పా. పర్వాలేదు, తీసుకోండి. అది నాతో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ప్యాంటు చిరిగింది. ఇదో బొక్క. ఇళ్ళరే
మేడం ఆ, ఆ. యుఎస్ఏలో గ్రాడ్స్ అండ్ గ్రానైట్ కంపెనీ వాళ్ళు 100 కోట్ల కాంట్రాక్ట్ మన కంపెనీకే పంపించారు. రిప్లై ఏం పంపించమంటారు? గ్రాండ్ సన్ కాదు, గ్రాండ్ సన్ సన్ ఇన్ లా అయినా మన కొటేషన్స్ యాక్సెప్ట్ చేసి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే. ఓకే అని పంపించేయి. మేడం రేపు యూకేలో జరుగుతున్న బిజినెస్ సెమినార్ కి మీరు అటెండ్ అవ్వాలి. ఎల్లుండి దుబాయ్లో ఆయిల్ కంపెనీ వాళ్ళ మీటింగ్ కి వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ చేయమంటారా? ఏ నో 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 క్యాన్సిల్ చేయండి. ఎందుకు మేడం? నాకు మూడ్ లేదు. అయ్యో. పాపం, ఎవరో అభాగ్యుడు రూపాయి పోగొట్టుకున్నట్టున్నాడు. అతను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెళ్ళి వెతికి ఇచ్చేయండి. మీదెంత గొప్ప మనసు మేడం. 3000 కోట్ల ఆస్తికి యజమాని అయ్యుండి ఒక్క రూపాయి పోగొట్టుకున్నోడి గురించి ఫీల్ అవుతున్నారంటే రియల్ యువర్ గ్రేట్ మ్యామ్. ఎన్ని వేల కోట్లైనా పక్కన రూపాయి అన్న పేరు లేకపోతే దానికి విలువే ఉండదు. నేను కష్టపడి కోట్లు సంపాదించాను కానీ ఇతరుల కష్టాన్ని దోచుకుని కాదు. అందుకే ఎంత సంపాదించినా ఈ రూపాయిని మాత్రం మర్చిపోలేను. మేడం మీకు జ్యూస్ కి టైం అయింది. ఈరోజు స్పెషల్ ఏంటి? చెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆపిల్స్ జ్యూస్. చాలు, ఈ రోజు చేసిన జ్యూస్లన్నీ ఈ రోజు అలాంటి పూర్ పీపుల్ కి ఇచ్చేయండి. అర్జెంటుగా కార్ తెప్పించు. మేడం ఏ కార్ తెప్పించమంటారు? BMW, ఆడి, బెంజ్, రోల్స్ రాయ్స్, ఫార్చునర్. నో 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 నో. ఈ రోజు సరదాగా జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కమ్ ఆన్ గర్ల్. మేడం, ఎవరు మేడం ఆవిడ? 2000 కోట్లు నన్నే చూసి పువర్ పర్సన్ అందంటే ఆవిడెవరు బిగ్ షాటే అయి ఉంటుంది. ఇలాంటి బిలియనీర్ని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఇమ్మంటావు? కుక్కలకు ఒక 5,000, నాకు ఒక 5,000, మొత్తం 10,000 మేడం. 10,000? చూడు బాబు, నేను అడిగింది నా దగ్గర 10 ఏళ్లు పనిచేయడానికి కాదు, నా వెనకాల 10 నిమిషాలు పరిగెత్తడానికి. నేను చెప్పింది ఆ 10 నిమిషాలకే మేడం. ఓరి దేవుడు, కుక్కలకు 5,000 ఎందుకయ్యా? ఓ 10 రూపాయలు ఇస్తాను, మస్తాన్ షాప్ లో చికెన్ ఇక్కలు కొని అది చికెన్ తినిపించాయి. అలాంటి తొక్కలో చీటింగ్ చేస్తే నా పిక్క పిక్కొని తినేస్తుంది మేడం. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే కుక్కల్ని తీసుకొని కుక్క అంటే ఇదేరా సినిమా షూటింగ్కి వెళ్ళాలి మేడం. కర్మ కర్మ, కుక్కలకి ఇంత డిమాండ్ ఉందని తెలుసుంటే మా కోటి అరకోటితో కట్నంతో పాటు 2 కుక్కల్ని కూడా తెప్పించుండేదాన్ని. ఇదిగో తీసుకో. అదేంటి మేడం 10,000 అడిగితే 5,000 ఇచ్చారు? 5,000 ఫైన్ వేశాను. ఫైనా? ఎందుకు? ఏ వంక లేని కుక్కల్ని తెమ్మంటే వంకర తోకలున్న కుక్కల్ని తెచ్చావు, అందుకే ఫైన్ వేశాను. తోకొంకర లేని కుక్కలు ఎక్కడ దొరకవు మేడం. ఈ ముక్క కుక్కల్ని తీసుకురావడానికి ముందు చెప్పాలి. ఈ దిక్కుమాలిన కుక్కల్ని షూటింగ్ కి తీసుకెళ్తే కుక్కంటే ఇదేరా కాదు, ఇదేం కుక్కరా అని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. కర్మ కర్మ. అమ్మయ్యా, ఓ 5,000 మిగిలాయి. ఏయ్ చెక్క తుపాకీలు
మీ సంగతి ఏంటి? గన్సుకు 1000 మాకు 1000 మొత్తం 2000 మేడం. ఆ? సరే ఇదిగో 1000 రూపాయలు ఇచ్చారు మేడం. ఫైన్ వేసా. ఎందుకు మంచి గన్సే తెచ్చాంగా. కానీ బుల్లెట్లు తేలేదుగా. ఆ, ఆ, చెక్క గన్లో బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం? మరి బుల్లెట్లు లేని గన్స్ కి 1000 రూపాయలు ఎందుకు మేడం? వెళ్ళండి. అమ్మా ఆ? ఏంటమ్మా ఇదంతా? అసలు నీ గెటప్ ఏంటి? ఆ, ఒక్క నిమిషం ఆగు. ఏ చూసమ్మాయి, నీకెంత? 500 మేడం. ఆ, సరే తీసుకో. థ్యాంక్స్ మేడం. అమ్మయ్య, నాకేం ఫైన్ లేదు. ఆ, జ్యూస్ ఇచ్చినందుకు 500 ఓకే. మరి జ్యూస్ అక్కడక్కడ పారబోసినందుకు 1000 రూపాయలు ఫైన్ ఎవడిస్తాడు? నేను బాబు. ఈ అనసూయత పెట్టుకోవద్దు. ఆ, నీ సంగతి ఏంటి చేతు? ఆ బాడీ గార్డ్స్ ఏంటి, ఆ గన్మెన్ ఏంటి, వాళ్ళకి డబ్బిచ్చి మరీ నీ వెనకాల తిప్పించుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. బడి మీ అమ్మ పలుకుబడి పెంచుకోవడానికి పెడుతున్న పెట్టుబడి. అప్పుడే విప్పకూడని చిక్కుముడి. కాబట్టి ప్రస్తుతానికి మొక్కుబడిగా చూసి వదిలే, తరువాత తీరుబడిగా మొత్తం చెబుతాను. ఆ? నువ్వు మొత్తం చెప్పేలోపు ఆస్తి మొత్తం హారతైపోయేలా ఉంది. అసలు విషయం ఏంటో కనీసం నాకైనా చెప్పమ్మా. నాన్న చేతు, 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయటానికి ఒక చెట్టు చాలు. అదే 1,00,000 చెట్లు కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాంటి అగ్గిపుల్ల మన ఇంట్లోనే ఉంచుకుని తొందరపడ్డం మనకు మంచిది కాదు. కాబట్టి నా ప్లాన్ గురించి ఎక్కువ ఆలోచించకుండా నన్ను ఫాలో చెయ్యి. హా. మా అమ్మేంటి ఇంత డబ్బు ఖర్చు పెడుతుందని షాక్ అయ్యారా? లేదంటే మొన్నట్లా మెంటల్ ఏమైనా వచ్చిందని ఫీల్ అయ్యారా? మా అమ్మ చెప్పిన సమాధానానికి కూలయ్యానండి. అయినా నువ్వేంటి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు? ఆ? ఏం లేదు, పైసా ఖర్చు పెడితే 10,000 లాగే టైప్ మీ అమ్మ. ఆవిడ అన్నేసి వేలు అప్పనంగా ఖర్చు పెడుతుందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద నిధికో నిక్షేపానికో వాలేసుంటుంది సుమి. అందుకే డబ్బునలా ప్రసాదంలో పంచిపెట్టేస్తుంది. మా డబ్బు మా ఇష్టం, పంచుకుంటాం, చిరాకొస్తే చించుకుంటాం. మధ్యలో నీకేంటి బాధ? అయ్యో రామా, ఇది బాధ కాదండి, ఆవిడ మీద అభిమానం. అలా అత్యాసకు పోయి ఉన్నదంతా ఊడ్చేస్తే ఆ బాధలో ఆమె పిచ్చిదైపోతే బాధపడాల్సింది మనమే కదండి. ఆ పరిస్థితి రాకుండా కాపాడుకుంటారని ముందు జాగ్రత్తతో చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టమండి. డబ్బు పోతే అమ్మకి పిచ్చెక్కుతుంది, అమ్మ ఖర్చు చూసి దానికి పిచ్చెక్కుతుంది, ఈ ఇద్దరిని చూసి నాకు పిచ్చెక్కుతుంది. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఏ విషయమైనా నాకు చెప్పే అమ్మా, ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నీకైనా తెలుసా?
బాగున్నావు తల్లి. దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నావమ్మా. నాదేముందమ్మా, ఆ దేవుడిచ్చిన దానిలో ఉడతా భక్తిగా చిన్న సహాయం చేస్తున్నాను అంతే. అత్తగారు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా. మంచి పనికి ముహూర్తం ఏంటే? రండి. ఇది కళా నిజమా? పరమ పిసినారి అనసూయ దానం చేయటమేమిటి? అది 100 నోట్లు చేయటమేమిటి? అది కూడా ఇప్పుడు వేయటమేమిటి? ఈ సన్నివేశాన్ని ఏ వైపు నుంచి చూసినా అర్థం కావటం లేదే. అసలు ఏం జరుగుతుందబ్బా? ఏమైంది ఈవిడికి? 50 పైసలు కానుక వేయటానికి 100 సార్లు ఆలోచించే అనసూయ 50,000 దక్షిణ వేయటమేంటి? ఏదో కిరికిరి ఉండుంటుంది. అదేంటో తెలిస్తే కాని అసలు రంగు బయటపడదు. అమ్మా, కోట్ల రూపాయల ఆస్తులిచ్చావు, కోట్లు సంపాదించే 4 కొడుకుల్నిచ్చావు, కోట్లు కట్నం ఇచ్చిన 3 కోడళ్ళనిచ్చావు, కోటీశ్వరుడైన ఒక అల్లుణ్ణిచ్చావు. కానీ 4వ కోడల్ని ఇవ్వకుండా ఎందుకు శిక్షిస్తున్నావు? నేనేమైనా కోహినూరు డైమండ్ అడిగానా? బంగారు గనులు అడిగానా? ఒక మంచి కోడల్ని అడిగాను. నా ఆస్తికి అంతస్తుకి తగిన అమ్మాయిని వెంటనే కోడలుగా దొరికేలా ఆశీర్వదించు తండ్రి. అంతకు మించి నేనేమి కోరను.